హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మంచి వంటకంతో వచ్చేసాను. అదే సర్వపిండి. సర్వపిండి ఎలా చేస్తారు, ఏం వేస్తారు, ఇవన్నీ తెలియకుండా తెలంగాణలో పుట్టాము పెరిగాము అంటే ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటే సర్వపిండి అంటేనే తెలంగాణ ప్రైడ్ అని చెప్పొచ్చు. అలా అంత ప్రైడ్, అంత డెలీషియస్గా ఉండే దీన్ని ఎందుకు వదులుకుంటాం? అండ్ 90s కిడ్స్కి, 80s కిడ్స్కి ఇది ఒక పిజ్జా మానియా. పిజ్జాలో ఎంత టేస్ట్ ఉంటుందో మనకి ఇప్పుడున్న జనరేషన్కి తెలుసు. కానీ ఆ టైంలో వీళ్ళు ఇలా తింటూ పెరిగారు అని చెప్పేసి ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఎవరిని 90s 80s కిడ్స్ని కదిలించినా కూడా మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది అని పెద్ద లెసన్ చెప్తుంటారు. అవన్నీ మనకి ఇప్పుడు బోర్గా అనిపిస్తుంది, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది వాళ్ళు చెప్తూ ఉంటే కూడా. ఎందుకంటే మా అమ్మ లావుగా పెట్టేది, బాగా కాల్చేది, అందులో ఆయిల్ వేసేది, ఇలా చేసేది అలా చేసేది అని చెప్తూ ఉన్నప్పుడు ఓకే, వీళ్ళు దీనికి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఈవెన్ 90s 80sని ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. సో ఇవాళ డెలీషియస్గా ఉండే ఈ సర్వపిండి ఎలా చేయాలి అనేది నేను ఈజీగా సింపుల్ మేనర్లో చెప్పేస్తాను. మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చండి ఇందులో. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కల్యామాకు, కొత్తిమీర, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవే కాకుండా మా అమ్మ అయితే అన్నీ వేస్తుంది. ఎలాంటి ఆకుకూరలు ఉన్నా కూడా అందులో వేసేస్తూ ఉంటుంది. మెంతెం కూర, ఉల్లిపరక, ఇలాంటివన్నీ వేసి కూడా చేసుకుంటూ ఉంటారు. కొంచెం మా పిల్లలు తినరు కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. ఇవి వేస్తేనే మా పాప అసలే తినదు. అందుకోసమే ఇవన్నీ కొంచెం లైట్గా వేసేసుకొని ఈ పిండిలోనే కొంచెం బాగా వాటర్ పోసేసుకొని కలిపేసుకుంటాము. కలిపేసుకున్న దానిపైన కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా సైడ్కి అలా డిష్ పెట్టేస్తాను. పెట్టిన తర్వాత కొద్దిసేపు దాన్ని క్లోజ్ చేసేసుకొని అందులో నుంచి ఒక పిండి ముద్దని తీసి దాన్ని బాగా మనం కొంచెం సర్వపిండి పెట్టాలి అంటే లోతుగా ఉండాలి గిన్నె, అండ్ మందంగా కూడా ఉండాలి. ఎందుకంటే పల్చగా ఉంటే మాత్రం బాగా మాడిపోతుంది, టేస్ట్ అస్సలు రాదు. మనకు ఇంట్లో కడాయిలు అమ్ముతూ ఉంటారు, కడాయిలు ఉంటాయి, అందరికీ తెలుసు. అల్యూమినియంవి కడాయి దొరుకుతాయి. అండ్ అవే కాకుండా ఈ సర్వపిండి గిన్నెలు కూడా ఉంటూ ఉంటాయి, ఇలా నేను చూపించే గిన్నె లాంటివి. వీటిలో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా కొంతమంది పెనం పైన పెట్టి ఒత్తేసి దాన్ని అటు ఇటు కాలుస్తూ ఉంటారు, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఎందుకో దీంట్లో చేసుకున్న టేస్ట్ అందులో రాదు అనిపిస్తుంది. సో అవన్నీ వేసేసుకొని వాటర్ వేసి ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకొని అందులో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా గిన్నెకి ఒత్తేసుకోవడమే. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు, కాకపోతే చేసే వాళ్ళకి కొంచెం పనికి అనిపిస్తుంది. ఆ పనిని చూసే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు చేయాలి అంటే. ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టాలి, పెద్ద పెద్ద గిన్నెల్లో వాడాలి, అవన్నీ తోమాలి కడగాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అవన్నిటిని పెట్టాలంటే కొద్దిసేపు ఆలోచించి మరీ పెట్టుకుంటాము. మా వారికైతే ఖచ్చితంగా ఒక 1 వీక్కి ఒక్కసారి చేసి పెట్టినా కూడా తింటారేమో, అంతగా ఇష్టపడతారు 90s కిడ్స్ అంటే 80s కిడ్స్ అంటే ఈ సర్వపిండిని. అండ్ ఇలా చేసుకున్న తర్వాత దానికి హోల్స్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఆ హోల్స్లో ఆయిల్ని అనేది నింపాలన్నమాట. సో ఎందుకంటే మనకు మధ్యలో కాలదు, అందుకోసం ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం వల్ల కొంచెం గ్యాప్ లాగా వచ్చి కింది పక్క సైడ్స్కి అన్నీ కూడా బాగా కాలుతాయి అన్నమాట. సో ఇలా తీసుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు హాట్ ఫ్లేమ్, పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచాలి. దాని తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ కాల్చుకోవాలి. ఎలా కాల్చుకోవాలి అంటే నేను చూపిస్తూ ఉంటాను, వీడియోలోనే చెక్ చేస్తూ ఉండండి. అండ్ దీనిని ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చేసుకోవచ్చు. చాలామంది అయితే ఈవినింగే చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సమ్మర్ సీజన్ అనే కాదు, వింటర్లో అయినా ఏదైనా కూడా కొంచెం ఈవినింగ్ టైంలో అందరం ఫ్రీగా ఉంటాం కాబట్టి చాలా గిన్నెలైనా ఏదైనా కానీ కొంచెం సదురుకుపోవచ్చు అని చెప్పేసి ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాము. అండ్ ఇలా చేస్తూనే 1-2 గిన్నెలు కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇష్టంగా తినేవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా కింది పక్క బాగా కాలిపోతుంది. అండ్ మనం మూత పెట్టాం కాబట్టి పైన కూడా కాలిపోతుంది. ఇలాగే నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్లో నేను స్టార్టింగ్ అప్పుడు అంటే మ్యారేజ్ అయిన కొత్తలో అంత వంటలు రావు కదా, ఆ టైంలో సర్వపిండి పెడితే గిన్నెకి అంటుకుపోయేది.
అదేంటి అని చెప్పేసి అర్థం కాలేదు. చాలాసార్లు మా మమ్మీకి ఫోన్ చేసి ఏంటి మమ్మీ వస్తలేదని చెప్పేసి అడిగిన తర్వాత ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అర్థమైంది. మరీ పల్చగా పెట్టేసుకుంటే కూడా టేస్ట్ అస్సలు బాగోదు. సో కొంచెం మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు. మనకు మినిమం చేస్తూ ఉంటే తెలిసిపోతుంటుంది. వేలు ఇలా నొక్కితే అలా హోల్ పడుతున్నది కదా, అంత మందంగా ఉంటే చాలు సరిపోతుంది. మనకి కింది పక్క మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా కాల్చుకోవాలి. అండ్ మూత పెడతాం కాబట్టి పైనదంతా కూడా బాగానే ఉడికిపోతుంది. ఇలా మ్యారేజ్ అయిన తర్వాత చేసిన ఫస్ట్ టైం సర్వపిండికి చాలా అప్సెట్ అయ్యాను. అండ్ మళ్ళీ ఇంకోసారి లైఫ్లో చెయ్యొద్దు అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, మ్యారేజ్ తర్వాత అన్నీ చేయని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టమైంది చేసుకుంటామో లేదో తెలియదు, కానీ హస్బెండ్కి ఇష్టం అంటే మాత్రం తప్పకుండా నేర్చుకుంటారు. అదేంటో నాకైనా తెలంగాణ అమ్మాయిలందరికీ అలాగే ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి తినేది మనం చేతులారా చేసి పెడుతుంటే మనకు హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం కష్టంగా అనిపించి చేసుకున్నా కూడా ఇష్టంగా తింటుంటే హ్యాపీ అనిపిస్తుంది. అలా నేను వీడియోలో చూపించిన విధంగా గిన్నెని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ కాల్చుకోవాలి. చుట్టూ కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన కాన్సెప్ట్ని ట్రై చేసిన తర్వాత ఒక్కసారి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈవినింగ్ స్నాక్లో తినేటప్పుడు మాత్రం టీ మాత్రం పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే టీ ప్లస్ సర్వపిండి కాంబినేషన్ అద్దుర్స్ అసలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మనం ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా మన ఐడి సేమ్ ఉంటుంది. ఒక్కసారి ఫాలో అవ్వండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.